నమస్కారం. ఉస్మానియా యూనివర్సిటీ లా సిలబస్లోని అత్యంత కీలకమైన భాగం యూనిట్ 3కి సంబంధించిన ఈ ప్రత్యేకమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం భారతీయ న్యాయ సంహిత, అదేనండి మన కొత్త బిఎన్ఎస్ కింద ఆధునికీకరించబడిన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ను లోతుగా పరిశీలించబోతున్నాం. ముఖ్యంగా మానవ జీవితాన్ని మరియు శరీరాన్ని ప్రభావితం చేసే నేరాలపై మన దృష్టి ఉండబోతోంది. ఈ మొత్తం సెషన్లో మనం చాలా ముఖ్యమైన విషయాలను కవర్ చేయబోతున్నాం. అసలు ఈ బిఎన్ఎస్ వెనుక ఉన్న ప్రాథమిక తత్వశాస్త్రమేమిటి, నరహత్య మరియు హత్యల మధ్య ఉన్న ఆ సూక్ష్మమైన వ్యత్యాసాలేమిటి, ఆధునిక కాలంలో వస్తున్న వ్యవస్థీకృత నేరాలను చట్టం ఎలా ఎదుర్కొంటోంది, అలాగే వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే అక్రమ నిర్బంధం లాంటి నేరాలను ఎలా నిర్వచించారు అనేది మనం వివరంగా తెలుసుకుందాం. సరే, ముందుగా ఈ కొత్త చట్టం అసలు ఏ విధమైన మార్పును తీసుకువచ్చిందో చూద్దాం. నిజం చెప్పాలంటే బిఎన్ఎస్ అనేది దశాబ్దాల నాటి వలసవాద చట్టాల నుంచి మనం తీసుకున్న ఒక చారిత్రాత్మకమైన మలుపు. పాత చట్టాలు కేవలం శాంతిభద్రతల నిర్వహణ అనే కోణంలోనే ఉండేవి. కాని ఈ కొత్త విధానం పూర్తిగా బాధితుల హక్కుల చుట్టూ తిరుగుతోంది. న్యాయం, వ్యక్తిగత గౌరవం, శారీరక స్వయం ప్రతిపత్తి ఇవే దీని మూలస్తంభాలు. అంతేకాకుండా సైబర్ నేరాల లాంటి ఆధునిక సమస్యలను కూడా ఇది చాలా స్పష్టంగా నిర్వచిస్తోంది. ఇక లా ఆఫ్ క్రైమ్స్లో ఎప్పుడూ ఆసక్తికరంగా, కాస్త సంక్లిష్టంగా ఉండే అంశానికి వద్దాం. అదే కల్పబుల్ హోమిసైడ్ మరియు మర్డర్, అంటే నేరపూరిత నరహత్య మరియు హత్య. న్యాయశాస్త్రపరంగా ఈ రెండింటి మధ్య వ్యత్యాసం చాలా సూక్ష్మమైనది. సెక్షన్ 100 ప్రకారం ఒక వ్యక్తి మరణానికి దారితీసే అవకాశముందని తెలిసి ఆ ఉద్దేశ్యంతో చేసే చర్యను నేరపూరిత నరహత్య అంటాం. కాని సెక్షన్ 101 దాన్నింకో మెట్టు పైకి తీసుకెళ్లి హత్యగా మారుస్తుంది. ఎలాగంటే ఖచ్చితమైన ముందస్తు పథకం ఉండటం, లేదా సహజంగానే మరణానికి దారితీసేంత తీవ్రమైన గాయాలు చేయడం లాంటివి జరిగినప్పుడు అది ఏకంగా హత్యగా పరిగణించబడుతుంది. ఈ తేడాను ఎప్పటికీ మర్చిపోకుండా ఉండాలంటే మనం ఒక ప్రాథమిక న్యాయ సూత్రాన్ని మనస్సులో ముద్రించుకోవాలి. కల్పబుల్ హోమిసైడ్ అనేది విశాలమైన జీనస్ లేదా ప్రాథమిక జాతి లాంటిది అనుకుంటే, హత్య అనేది అందులో ఒక నిర్దిష్టమైన తీవ్రమైన స్పీషీస్ లేదా ఉపజాతి. సింపుల్గా చెప్పాలంటే అన్ని హత్యలు నేరపూరిత నరహత్యలే అవుతాయి, కాని అన్ని నేరపూరిత నరహత్యలు హత్యలు కావు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు మనం సెక్షన్ 106 దగ్గరికి వద్దాం. ప్రాణాలు తీయాలనే ఉద్దేశ్యం లేకపోయినా అత్యంత తీవ్రమైన నిర్లక్ష్యం వల్ల మరణం సంభవిస్తే చట్టం ఎలా స్పందిస్తుందో ఇది వివరిస్తుంది. సెక్షన్ 106 కింద క్రిమినల్ నిర్లక్ష్యాన్ని నిరూపించాలంటే కొన్ని స్పష్టమైన ఆధారాలు కావాలి. ప్రధానంగా అక్కడొక చట్టపరమైన బాధ్యత ఉండి తీరాలి, ఆ బాధ్యతలో తీవ్రమైన వైఫల్యం జరగాలి, మరియు ఆ వైఫల్యం వల్ల నివారించదగిన ప్రాణనష్టం జరగాలి. ఉదాహరణకు, ఒక వైద్యుడు పీకలదాకా మద్యం సేవించి ఆపరేషన్ చేయడం వల్ల రోగి చనిపోతే అది కేవలం పొరపాటు కాదు, విపరీతమైన అజాగ్రత్త కిందకొస్తుంది. మనమిక్కడ బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం, సాధారణ సివిల్ వివాదాలలో కనిపించే నిర్లక్ష్యానికి దీనికి చాలా తేడా ఉంది. క్రిమినల్ నిర్లక్ష్యానికి చట్టంలో అత్యున్నత స్థాయి బాధ్యతారాహిత్యం ఉండాలి. ఎందుకంటే ఇక్కడ పణంగా పెడుతోంది సాక్షాత్తూ ఒక మనిషి ప్రాణాన్ని కాబట్టి. ఇక మనం నేటి కాలపు నేరాల గురించి మాట్లాడుకుందాం. వ్యవస్థీకృత నేరాలు మరియు ఉగ్రవాదం బిఎన్ఎస్ సెక్షన్లు 111 నుండి 113 వరకు వీటి గురించే ప్రత్యేకంగా ప్రస్తావించాయి. సెక్షన్ 111 అనేది కిడ్నాపింగ్, ఎక్స్టార్షన్ లేదా భారీ సైబర్ క్రైమ్లకు పాల్పడే పెద్ద సిండికేట్లను టార్గెట్ చేస్తోంది. అయితే ఇక్కడ సెక్షన్ 112 చేసిన పని నిజంగా అద్భుతం అని చెప్పాలి. ఇది పెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్, అంటే చిన్నస్థాయి వ్యవస్థీకృత నేరాలను మొదటిసారి చట్టం పరిధిలోకి తెచ్చింది. రోడ్ల మీద చైన్ స్నాచింగ్ చేసే గ్యాంగులు, దొంగతనాలు ముఠాలుగా ఏర్పడి చేసేవారిని కట్టడి చేయడానికి ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్. వీటన్నిటితో పాటు సెక్షన్ 113 టెర్రరిస్ట్ యాక్ట్ లేదా ఉగ్రవాద చర్య అనే ఒక అత్యంత తీవ్రమైన నేరాన్ని నేరుగా ఈ ప్రాథమిక పీనల్ కోడులోకి తీసుకొచ్చింది. ఇదివరకు ఇలాంటి నేరాలను యూఏపీఏ లాంటి ప్రత్యేక చట్టాల ద్వారా మాత్రమే డీల్ చేసేవారు. కాని ఇప్పుడు దేశ సార్వభౌమాధికారానికి ముప్పు తెచ్చే, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే ప్రతి చర్యకు మన ప్రధాన చట్టంలోనే కఠినమైన శిక్షలున్నాయి. మళ్ళీ మనం వ్యక్తిగత శారీరక భద్రత దగ్గరకు వద్దాం. గాయం మరియు తీవ్రమైన గాయం
చట్టం వీటిని ఎలా వేరు చేస్తుందో చూద్దాం. సెక్షన్ 114 ప్రకారం ఒక వ్యక్తికి శారీరక నొప్పిని, వ్యాధిని లేదా బలహీనతను కలిగించడాన్ని కేవలం హర్ట్ లేదా సాధారణ గాయం అంటారు. ఇది చట్టం నిర్దేశించే అత్యంత ప్రాథమిక స్థాయి. ఇక్కడ లా స్టూడెంట్స్ అందరూ తమ నోట్స్ అప్డేట్ చేసుకోవాల్సిన ఒక అద్భుతమైన పాయింట్ ఉంది. పాత ఐపీసీ కింద ఒక గాయాన్ని గ్రీవియస్ హర్ట్ లేదా తీవ్రమైన గాయంగా పరిగణించాలంటే కనీసం 20 రోజుల పాటు తీవ్రమైన శారీరక నొప్పి అనుభవించి ఉండాలని నిబంధన ఉండేది. కాని కొత్త బిఎన్ఎస్సి పరిమితిని కేవలం 15 రోజులకు తగ్గించింది. అబ్సల్యూట్లీ ఇది చాలా చాలా కీలకమైన మార్పు. ఈ 15 రోజుల సమయంతో పాటుగా సెక్షన్ 116 మరికొన్ని విపత్కరమైన గాయాలను గ్రీవియస్ హర్ట్ కింద వర్గీకరించింది. కంటిచూపును లేదా వినికిడి శక్తిని శాశ్వతంగా కోల్పోవటం, ఎముకలు విరగడం లేదా ముఖం శాశ్వతంగా వికృతంగా మారటం లాంటి కోలుకోలేని గాయాలన్నీ ఈ సెక్షన్ కిందకే వస్తాయి. ఇక మన సిలబస్లోని ఆఖరి మాడ్యూల్ అక్రమ నిరోధం మరియు నిర్బంధం. ఒక వ్యక్తికి రాజ్యాంగమిచ్చిన స్వేచ్ఛగా తిరిగే హక్కును కాలరాసే నేరాలివి. సెక్షన్ 107 కింద చెప్పబడిన రాంగ్ఫుల్ రెస్ట్రెయింట్ లేదా నిరోధం అంటే ఒక వ్యక్తిని ఒక నిర్దిష్టమైన దిశలో వెళ్లకుండా పాక్షికంగా అడ్డుకోవడం. కానీ సెక్షన్ 108లోని రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ లేదా నిర్బంధమంటే అన్ని వైపులా వెళ్లే దారులను మూసేసి కదలికను పూర్తిగా స్తంభింపజేయడం. నేరం యొక్క తీవ్రత పెరిగే కొద్దీ శిక్ష కూడా 1 నెల నుండి ఏకంగా 1 సంవత్సరానికి పెరుగుతుందని ఈ పట్టిక స్పష్టం చేస్తోంది. ఇది బాగా అర్థం కావడానికి న్యాయ పుస్తకాల్లో ఎప్పట్నుంచో ఉండే ఒక క్లాసిక్ ఉదాహరణను తీసుకుందాం. ఒక వ్యక్తిని గదిలో వేసి తాళం వేసి ఆ తాళం చెవి తీసుకువెళ్లిపోవడం. ఇక్కడ ఒక భౌతికమైన హద్దు క్రియేట్ చేయబడింది. ఆ వ్యక్తి ఆ గది దాటి ఎటువైపు వెళ్లలేడు. కాబట్టి ఇది సెక్షన్ 108 కింద పక్కాగా అక్రమ నిర్బంధమే అవుతుంది. సో ఈ విశ్లేషణ ముగింపుకు వస్తుండగా న్యాయశాస్త్ర అధ్యయనకారులందరికీ ఒక ఆలోచనాత్మకమైన ప్రశ్న. రాజ్యభద్రతను కాపాడాల్సిన కఠినమైన అవసరాలను, ఒక వ్యక్తికి ఉండే సంపూర్ణ స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులతో ఈ కొత్త బిఎన్ఎస్ సంహిత ఎంత అద్భుతంగా సమతుల్యం చేస్తోన్నో గమనించారా? దీనిపై విశ్లేషణ కొనసాగించండి. చట్టాన్ని కేవలం చదవడం కాదు, దాన్ని లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూనే ఉందాం.